సిరి సంపదలను ప్రసాదించే సిరి మహాలక్ష్మిగా, మార్గశిర మాసంలో లక్ష్మీ వారాలలో లక్ష్మీదేవిగా అమ్మవారికి పూజలు చేస్తాం. అందరికీ మార్గశిర లక్ష్మీవారం శుభాకాంక్షలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థక సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీమాత్రే నమః. 2024 సంవత్సరంలో అప్పుడే మార్గశిర మాసం మొదలయ్యి 2వ లక్ష్మీవారానికి చేరుకున్నాం. ఇక రాబోయేది 2వ లక్ష్మీవారం. ప్రతి వారం కూడా అమ్మవారికి మనం ప్రత్యేకంగా పూజలు చేస్తాం. అలాగే నైవేద్యం కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. మరి ఈ 2వ లక్ష్మీవారం వేళ అమ్మవారికి అట్లు తెమ్మనం నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. 2024 సంవత్సరంలో మార్గశిర మాసం డిసెంబర్ నెలలో డిసెంబర్ 12వ తారీఖు నాడు వచ్చిందండి. ఈ రోజున మార్గశిర 2వ లక్ష్మీవారం. అమ్మవారికి ఈ రోజున ఏ విధంగా పూజలు చేయాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, పూజ విధి విధానం గురించి పూర్తి వివరంగా తెలుసుకుందామండి. మనం ఎన్ని పూజలు చేసినా సరే కుటుంబ క్షేమం కోసం, అలాగే ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోయి ప్రశాంతంగా ఉండాలి అని అందరం కోరుకుంటూ ఉంటాం. అటువంటి సమస్యలన్నీ కూడా ఇట్టే మటుమాయమైపోవాలి అంటే తప్పనిసరిగా మార్గశిర లక్ష్మీ వారాలలో ఐశ్వర్య లక్ష్మీ దీపాన్ని వెలిగించాలి. అదేనండి ఐశ్వర్య ఉపదీపం అని అంటాం కదా, ఐశ్వర్య ఉపదీపాన్ని వెలిగించాలి. ఐశ్వర్య ఉపదీపాన్ని వెలిగించినప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాలన్నిటి గురించి పూర్తి వివరంగా తెలియజేస్తూ మార్గశిర 2వ లక్ష్మీవార పూజా విధానం గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాము. అందరికీ చిన్న చిన్న కోరికలు తప్పనిసరిగా ఉంటూనే ఉంటాయండి. అందులో నాకైతే లక్ష్మీదేవి అమ్మవారికి కమల పుష్పాలతో, తామర పుష్పాలతో పూజ చేయాలని నాకు ఎంతో కోరిక అండి. 108 పుష్పాలు దొరికినట్లయితే అమ్మవారికి అలంకరణ చేసి పూజలు చేయాలని నా మనసు నిండా ఎప్పుడూ కోరిక అయితే ఉంటూనే ఉంటుంది. ఇన్నాళ్ళకి నా చేతులతో స్వయంగా అమ్మవారికి చెరువు దగ్గరికి వెళ్ళి మరీ కలువ పూలు కోసుకువచ్చానండి. చాలా కష్టపడి మరీ కోసుకువచ్చాను. కానీ ఇష్టంగా అమ్మవారికి అయితే ఈరోజు అలంకరణ చేసి పూజలు చేద్దాం అనుకుంటున్నాను. వీలైనన్ని కలువ పువ్వులు అయితే కోసానండి. మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి గుడికి వెళ్తున్నాం కదా, వెళ్ళే దారిలో ఇలా కలువ పూలు చెరువు అయితే ఉంది. కానీ చాలా కష్టంగానే ఉందండి. కానీ ఇష్టపడి మాత్రం అమ్మవారి కోసం కోసుకువచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇలా గిన్నెలో నిండుగా నీళ్లు పోసి కలువ పూలను అయితే ఒక రోజంతా స్టోర్ చేసుకున్నాను. కొన్నిటిని మనం డబ్బులు పెట్టి కొనలేమండి. వాటిల్లో ఎలా అయితే బంధాలు ప్రేమలు ఉన్నాయో అలాగే మాకైతే మాత్రం కలువ పూలు దొరకవండి. చాలా కష్టం. మాది చిన్న పల్లెటూరు కాబట్టి సిటీలోకి వెళ్ళి కొన్నప్పటికీ కూడా ఏదైనా పండుగ పర్వదినాల్లోనే తప్ప అమ్ముతూ ఉంటారు. కానీ ఈ విధంగా చెరువులో ఉంటాయండి. కానీ కోయటం కష్టం. కానీ దొరికినప్పుడు మాత్రం అమ్మవారికి అలంకరణ చేసి పూజలు చేస్తూ ఉంటాను. మీలో ఎంతమందికి నాలాగా అమ్మవారికి తామర పుష్పాలతోటి, కలువ పుష్పాలతో అలంకరణ చేసి పూజలు చేద్దామని ఆశగా ఉంటుందనే విషయాన్ని ఒక చిన్న కమెంట్ ద్వారా తెలియచేయండి. పెరటిలో ఎన్ని పూలు పూసినప్పటికీ, అలాగే మార్కెట్లో ఎన్ని పూలు కొనుక్కు వచ్చినప్పటికీ కూడా కలువ పూలు నా చేతులతో అమ్మవారికి స్వయంగా నేను కోసుకువచ్చి అలంకరణ చేసి పూజ చేస్తున్నానండి. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. అయితే ఇక పూజా విధాన విషయానికి వచ్చినట్లయితే మార్గశిర లక్ష్మీ వారాలలో కనకమహాలక్ష్మి అమ్మవారిని పూజలు చేస్తూ ఉంటామండి. కనకమహాలక్ష్మి అమ్మవారు వైజాగ్లో బూరూజుపేటలో కనకమహాలక్ష్మి అమ్మవారి గుడి ఉంది. ప్రత్యేకంగా కనకమహాలక్ష్మి అమ్మవారికి ఈ మార్గశిర మాసంలో చాలా విశేషమైన పూజలు అవి చేస్తూ ఉంటారండి. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వారి కోసం. అయితే నేను కూడా ఒకసారి అమ్మవారి యొక్క ఉత్సవాలు జరిగినప్పుడు నేను కూడా గుడికి వెళ్ళానండి. అప్పుడు అమ్మవారిది ఇలా రాగి రేకి మీద ఉన్నటువంటి శ్రీచక్రంతో కూడినటువంటి అమ్మవారి యొక్క ఫోటోనైతే అయితే నేను ఇంటికి తెచ్చుకున్నాను. ఈ గుడి యొక్క ప్రత్యేకతలో అమ్మవారికి మన చేతులతో స్వయంగా అభిషేకం అది చేయవచ్చండి. అప్పుడు మేము అభిషేకం కూడా చేశాము. మీకు చూపిస్తాను చూడండి. అప్పుడు వెళ్ళినప్పుడు ఇలా పాంప్లెట్స్ అయితే పంచారండి. కొంచెం ఎక్కువ సంవత్సరాలు అయింది కదా. ఇక్కడ చూడండి 2012 సంవత్సరంలో అప్పుడు మార్గశిర మాసం అండి. డిసెంబర్ నెలలోనే మార్గశిర మాసం ఎక్కువగా వస్తుంటుంది కదా, 12వ నెలలో అనమాట. అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఈ విధంగా అయితే అమ్మవారికి దర్శనం అయితే చేసుకున్నాము. అప్పుడే మా ఇంటికి అమ్మవారు వచ్చారు. అమ్మవారి యొక్క కథ కూడా చాలా బాగుంటుందండి. మీకు రాబోయే వీడియోస్లో కనకమహాలక్ష్మి అమ్మవారి యొక్క కథ గురించి కూడా మీకు తెలియజేస్తాను. మార్గశిర మాసంలో లక్ష్మీ వారాలలో ఒక్క వారమైన కనకమహాలక్ష్మి అమ్మవారికి పూజలు చేయండి. చాలా అంటే చాలా మంచిది. ఎంతో మహిమాన్వితమైన అమ్మవారి యొక్క పూజా విధానము. నా దగ్గర అమ్మవారి యొక్క రాగి యంత్రం కూడా ఉందండి. అందుకని ఇంకా గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేసి పూజలో పెట్టుకుంటున్నాను. మీ దగ్గర అమ్మవారి యొక్క పటం ఉంటే పూజలు పెట్టుకోండి, లేదా లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు చేయండి. అలాగే కనకమహాలక్ష్మి అమ్మవారిని ఒకసారి తలుచుకొని పూజ చేయడానికి ప్రయత్నించండి. మార్గశిర మాసంలో ఒక్క వారమైన అమ్మవారికి పూజలు చేయవచ్చండి. మనలో చాలామంది కూడా మార్గశిర మాసంలో 5 లక్ష్మీ వారాల పూజను కూడా చేస్తూ ఉంటారు. అలాగే నేను కూడా 2 సంవత్సరాల పాటు మార్గశిర మాస లక్ష్మీ వారాల పూజా విధానం ఆచరిస్తున్నానండి. చాలా అంటే చాలా విశేషమైన ఫలితాలు కలిగాయి. మార్గశిర లక్ష్మీ వారాలలో అమ్మవారికి పూజ చేయటం వలన రుణబాధలు తగ్గి ఆర్థిక సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే ఇంట్లో వృధా ఖర్చు తగ్గుతుంది.
తీవ్రమైన కష్టాల నుంచి అమ్మవారు కాపాడతారండి. అలాగే భరించలేని కష్టాల నుంచి బయటపడటం కోసం అమ్మవారి ముందు ఈ రోజున ఈ విధంగా పూజ చేయండి. అలాగే ఐశ్వర్య లక్ష్మీ దీపాన్ని కూడా వెలిగించండి. ఇంకా కుబేర కొండలు అని మనం ఎక్కువగా పూజలు పెట్టుకుంటూ ఉంటాం కదండి. అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం, అంటే ధనానికి ధాన్యానికి లోటు లేకుండా కుబేర కొండలు అనేది పూజా మందిరం పెట్టుకోవచ్చండి. లేదా ఈ విధంగా ఎప్పుడైనా సరే లక్ష్మీ అమ్మవారికి సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసి పూజ చేస్తున్నప్పుడు కూడా కుబేర కొండల పూజలు ఏర్పాటు చేసుకుని పూజ అయితే చేయవచ్చు. ఈరోజు తప్పనిసరిగా కామాక్షి దీపాన్ని వెలిగించండి. మార్గశిర లక్ష్మీ వారాలలో ప్రతి వారం కూడా కామాక్షి దీపాన్ని వెలిగించవచ్చు. మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారు ఒక్క రూపంలో కొలువు తీరి ఉంటారని చెప్తారండి. అంటే మనకి మార్గశిర వ్రత కథ పుస్తకంలో కూడా అలానే ఉంటుంది. కాబట్టి గుండు వక్కని తీసుకొచ్చి ఈరోజు పూజ చేస్తే చాలా మంచిది. మీ దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉంటే పూజలో పెట్టుకోండి. విగ్రహం ఉన్నవారైనా లేనివారైనా సరే ఈ రోజున లేదా ముందు రోజైనా సరే గుండు వక్కలు తీసుకొచ్చి పూజలో పెట్టుకొని పూజిస్తే చాలా అంటే చాలా మంచిది. ఎక్కువగా మార్గశిర మాసంలో కొలత పాత్ర పెట్టి పూజ అయితే చేస్తూ ఉంటారండి. కొలత పాత్ర అంటే మనం బియ్యం కొలుచుకొని కొలత పాత్ర ఉంటుంది కదా, అది స్టీల్ అయినా లేదా తవ్వ అయినా సరే మీరు దేంతో మీరు కొలుచుకొని రోజు బియ్యం వండుతూ ఉంటారో ఆ కొలత పాత్రని పూజలో పెట్టి పూజించవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో తప్పనిసరిగా ఆహారం ముఖ్యమైన ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటుంది. కాబట్టి ఆహారం ఎప్పుడూ కూడా మనకి సమృద్ధిగా ఉండాలి అని, అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని పూజలో కొలత పాత్ర పెట్టి పూజ అయితే చేస్తూ ఉంటారండి. మనం బియ్యం కొలిచి ప్రతిరోజు కూడా మనం అన్నం అయితే వండుతూ ఉంటాము. అందుకు గాను ఆ బియ్యం తీసినప్పుడు ఎప్పుడూ కూడా తరగని సంపద ఇంట్లో ఆకలి దప్పికలకు లోటు లేకుండా ఉండాలని లక్ష్మీదేవి అమ్మవారికి ఈ మార్గశిర మాసంలో కొలత పాత్ర పెట్టి పూజ చేస్తూ ఉంటారు. కాబట్టి కొలత పాత్ర పెట్టి పూజ ఎలా చేయాలనే విషయాన్ని నేను ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి. నా దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉందండి. కాబట్టి అమ్మవారి యొక్క విగ్రహాన్ని పూజలో పెట్టుకున్నాను. అలాగే కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క నా దగ్గర రాగిరేకు ఫ్రేమ్ కూడా ఉంది కదా, పూజలో పెట్టుకున్నాను. ఇంకా అమ్మవారి పాదాలు తప్పనిసరిగా పూజ అయితే చేయవలసి ఉంటుందండి. మార్గశిర మాసంలో అమ్మవారికి పాద పూజ చేయవలసి ఉంటుంది. మీ దగ్గర అమ్మవారి పాదాలు లేనట్లయితే ఒక తమలపాకు మీద అమ్మవారి పాదాలను చక్క కుంకుమలో కొద్దిగా పన్నీరు కానీ రోజు వాటర్ కానీ వేసి కలిపి అమ్మవారి పాదాలను వేసి పూజలో పెట్టుకోండి. ఆ పాదాలకి పూజ అయితే చేయవచ్చు. అమ్మవారికి ఈ రోజున ఎరుపు పూలతో పూజ చేయటం, ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా అంటే చాలా ఇష్టపడతారండి. అందుకే ఎరుపు ఒత్తులతో దీపారాధన చేస్తున్నాను. ముందుగా నిత్య దీపారాధన వెలిగించి ఆ తర్వాత మిగతా పూజలో వెలిగించాల్సిన దీపాలన్నీ కూడా వెలిగించవచ్చండి. అంటే కామాక్షి దీపము, ఇంకెక్కువ దీపాలు కూడా పూజలో వెలిగించవచ్చండి. ఇన్ని దీపాలు వెలిగించాలనే రూల్ అయితే లేదు. అయితే పూజా విధానంలో ఉపవాసం ఉండాలా అండి అంటే మార్గశిర మాసంలో లక్ష్మీవారాల పూజను ఉదయం బ్రహ్మముహూర్తంలో పూజ చేస్తే చాలా మంచిదండి. కాబట్టి ఉదయం వేళ పూజ చేసేంత వరకు కూడా ఏమీ తినకుండా ఉండి పూజ చేసిన తర్వాత ఇంకా టిఫిన్ ఇలాంటివన్నీ కూడా తినవచ్చు. అలాగే మనం ఎన్ని పూజలు చేసినా ముందుగా ఆదిదేవుడైన వినాయకుడికి అయితే పూజ చేయవలను. కాబట్టి వినాయకుడికి కూడా ముందుగా పూలతో అలంకరణ, అక్షంతలతో అష్టోత్తరము, దీపం ధూపం నైవేద్యాన్ని సమర్పించి ముందుగా గణనాథుడికి నమస్కరించుకోవాలండి. వినాయకుని పూజ చేసిన తర్వాత నేను ముందుగానే కలువ పూలు తీసుకొచ్చాను కదా, నీటిలో పెట్టుకున్నాను. కాబట్టి ఇప్పుడైతే అమ్మవారికి సమర్పిస్తాను. అమ్మవారికి చక్కగా అలంకరణ చేసి పూజ చేయాలనేది నా చిన్న కోరిక. ఇదిగోండి తెల్లగా కనిపిస్తున్నాయి కదా, ఇవేనండి కలువ పువ్వులు. కొన్ని మంచిగానే ఉన్నాయి, కొన్ని అయితే కొద్దిగా ఇదయ్యాయి అనమాట. వాటన్నిటి తీసి బాగున్న వాటిని అమ్మవారి పూజలు అయితే పెట్టానండి. లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మార్గశిర మాసం లక్ష్మీవారాల పూజా విధానం మొత్తం 5 వారాల పూజా విధానం అండి. కాబట్టి అమ్మవారికి ప్రతి వారం కూడా మార్గశిర మాసంలో పూజ అయితే చేయవలసి ఉంటుంది. లేదండి మాకు ఇన్ని వారాలు పూజ చేయడం కుదరదు అనుకున్న వారు ఏ ఒక్క వారమైనా సరే అమ్మవారికి పూజ అయితే చేయవచ్చండి. చూడండి అమ్మవారికి కలువ పుష్పాలు అలంకరణ చేసిన తర్వాత ఎంత అందంగా కనిపిస్తున్నారో, అమ్మవారికి దిష్టి తీయాలేమో అన్నట్లుగా అనిపిస్తుందండి. రెండవ లక్ష్మీ వారం వేళ అమ్మవారికి ప్రత్యేకంగా ఈ రోజున ఐశ్వర్య లక్ష్మీ దీపాన్ని అయితే వెలిగించవలసి ఉంటుందండి. ఐశ్వర్య ఉప్పు దీపం కూడానే అంటారు. కాబట్టి ఈ రోజున తప్పకుండా ఒక కొత్త ఉప్పు ప్యాకెట్ అయితే ఇంటికి తీసుకురావాలి. రాళ్ళ ఉప్పు, కల్లు ఉప్పు అంటారు కదా, ఈ కొత్త ప్యాకెట్ని తీసుకొచ్చిన తర్వాత ఇందులో ఉన్న రాళ్ళ ఉప్పుని ఒక పెద్ద ప్రమిద తీసుకొని ముందుగా నీటిలో శుద్ధి చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరణ చేసి నిండుగా రాళ్ళ ఉప్పునైతే వేయవలసి ఉంటుందండి. ఇంట్లో ఇలా ఐశ్వర్య లక్ష్మీ దీపాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుందండి. ఎందుకంటే రాళ్ళ ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకునే శక్తి ఉంటుంది. కాబట్టి మనం పూజా వ్రతాన్ని ఆచరించేటప్పుడు తప్పనిసరిగా మౌనం అనేది వహించాలండి. అందరితో మాట్లాడుకుంటూ పూజ అయితే చేయకూడదు. ఎప్పుడు కూడా మనం పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా మౌనం వహిస్తూ అమ్మవారి ముందు భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేయవలసి ఉంటుంది.
అయితే కొత్త ప్రమిదలు పూజలో పెట్టాలా అంటే అలాంటిది ఏమీ లేదండి. పసుపు నీటిలో ప్రమిదలు శుద్ధి చేసుకొని ఆ తర్వాత పూజకు ఉపయోగించవచ్చు. అయితే పెద్ద ప్రమిదలు నిండుగా రాళ్ళ ఉప్పు వేసి కొద్దిగా పసుపు కుంకుమ వేసి నమస్కరించుకొని మీ మనసులో ఉన్న సంకల్పాన్ని అమ్మవారి ముందు చెప్పి ఈ దీపాన్ని అయితే వెలిగించవలసి ఉంటుంది. దీపం వెలిగించడానికి నువ్వుల నూనె అయినా లేదా ఆవు నెయ్యి అయినా సరే మీరు ఉపయోగించవచ్చు. కానీ ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. దీపం పరబ్రహ్మ స్వరూపం. మనం ఏ పూజ చేసినా సరే దీపలక్ష్మికి తప్పనిసరిగా నమస్కరించుకోవాలి. కాబట్టి ముందుగా దీపం దగ్గర పసుపు కుంకుమ లేదా 2 అక్షంతలైన వేసి నమస్కరించుకోవాలండి. ఎప్పుడు కూడా ఉప్పు దీపాన్ని అనేది డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదండి. ఆసనంగా ఒక ప్లేట్ని అయితే పెట్టవలసి ఉంటుంది. అలాగే మార్గశిర లక్ష్మీవార వ్రత కథ పుస్తకం అనేది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. ఒక్కసారి పూజా పుస్తకం తెచ్చుకున్నట్లయితే అమ్మవారికి షోడశ ఉపచారాలతో పూజ ఎలా చేయాలి, ఎటువంటి మంత్రాలు చదవాలనే విషయం మనకి చాలా డీటెయిల్గా ఉంటుంది. కాబట్టి అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుతూ అమ్మవారికి ఇక్కడ దీపం దగ్గర పూజ అయితే చేస్తున్నానండి. మార్గశిర లక్ష్మీ వారాలలో ప్రతి వారం కూడా ఈ ఐశ్వర్య లక్ష్మీ దీపాన్ని వెలిగించవచ్చు, లేదా ఏ ఒక్క వారమైనా వెలిగించవచ్చు. మాకు మార్గశిర మాసంలో పూజ చేయడం కుదరలేదండి, మిగతా రోజుల్లో ఎప్పుడైనా సరే అంటే శుక్రవారాల్లో ఈ దీపం వెలిగించవచ్చా అంటే ప్రతి శుక్రవారం వేళ ఐశ్వర్య లక్ష్మీ దీపాన్ని వెలిగించవచ్చండి. ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఆ లక్ష్మీదేవి అమ్మవారికి ఈ విధంగా ఐశ్వర్య లక్ష్మీ దీపాన్ని వెలిగించవచ్చు. అలాగే ఈ రోజున చిట్టి గాజులు, చిట్టి గవ్వలు, అమ్మవారికి ఇష్టమైనటువంటి తామర గింజలతో కనుక అష్టోత్తరం చదవచ్చండి. 1 రూపీ కాయిన్స్ ఉన్నా చదవవచ్చు, లేదా కుంకుమ ఉంటే కుంకుమ పూజ కూడా చేయవచ్చు. ఈ విధంగా అమ్మవారి ముందు ఐశ్వర్య లక్ష్మీ దీపాన్ని వెలిగించడం వలన ఇంట్లో ఉన్నటువంటి రుణ బాధలు, ఆర్థిక సమస్యలు ఇట్టే తొలగిపోతాయి. వృధా ఖర్చులు కూడా తగ్గుతాయి. తీవ్రమైన కష్టాల నుంచి అమ్మవారు బయటపడేస్తారు. అలాగే భరించలేని కష్టాల నుంచి బయటపడటం కోసం ఈ ఐశ్వర్య లక్ష్మీ దీపాన్ని మార్గశిర లక్ష్మీ వారాలలో వెలిగించవచ్చండి. ఇక అమ్మవారికి షోడశోపచారాలతో పూజ చేసి అష్టోత్తరం చదివిన తర్వాత మార్గశిర లక్ష్మీవారం వ్రత కథ కూడా ఉంటుందండి. తప్పనిసరిగా వ్రత కథ కూడా చదవవలసి ఉంటుంది. కథ చదివేటప్పుడు చేతిలో ఒక పువ్వు, అక్షింతలైతే తప్పనిసరిగా పట్టుకొని నిర్మలమైన భక్తితోటి అమ్మవారి ముందు ప్రశాంతంగా కూర్చుని అమ్మవారిని భక్తితో ఆర్తిత పూజ అయితే చేయవలసి ఉంటుందండి. మీరు ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా తప్పనిసరిగా భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేయవలసి ఉంటుంది. అప్పుడు పూజకు పూర్తి ఫలితం అయితే లభిస్తుందండి. ఇదిగోండి మార్గశిర లక్ష్మీవారాల వ్రత కథ అనమాట. మీకు ఇక్కడ 2-3 పేజీలు ఉంటుందండి, అంతేనండి. చక్కగా అమ్మవారి యొక్క వ్రత కథ చదివి అలాగే ఆ పువ్వు అక్షంతలు అమ్మవారి పాదాల దగ్గర ఉంచి నమస్కరించుకోండి. అలాగే మీ గోత్రనామాలు చెప్పుకోండి. ఎవరైతే లక్ష్మీవారాల్లో ఇంటి ముందు అంటే వాకిళ్ళ ముందు చక్కగా కళ్ళాపు చల్లి ముగ్గులు పెట్టి అలాగే సింహద్వారం దగ్గర నిండుగా అలంకరణ చేసి పసుపు కుంకుమలతో అమ్మవారి పాదాలు వేసి ఉంచుతారో, అలాగే ఉదయం వేళ అమ్మవారు అంటే బ్రహ్మముహూర్తంలోని ఇంట్లో నిత్య దీపారాధన వెలిగించి అమ్మవారి యొక్క వ్రత కథను చదువుతూ ఉంటారు. ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అమ్మవారు ప్రవేశింపబడతారండి. స్థిరనివాసం ఏర్పరచుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి వారింట అన్నటువంటి కష్టాలన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి. మీ శక్తి కొలది అమ్మవారికి ప్రతి వారం కూడా చీర, జాకెట్టు కూడా తాంబూలంలో పెట్టి అమ్మవారికి సమర్పించవచ్చు. లేదా 2 పండ్లు, తమలపాకు, అలాగే గాజులు, పసుపు, కుంకుమ, వక్క పెట్టి అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించవచ్చండి. ఈ విధంగా అమ్మవారికి దీపధూప నైవేద్యాలన్నీ సమర్పించాలి. మరి పూజానంతరం ఉదయం వేళ, సాయంత్రం వేళ కూడా పూజ చేయాలండి. ఎవరైతే సపరేట్గా పూజాపీఠని ఏర్పాటు చేసి పూజ చేస్తున్నారో వారు గురువారం వేళ అంటే మార్గశిర మాసంలో అమ్మవారికి ప్రత్యేకంగా లక్ష్మీవారాలు పూజ చేస్తాం కదండి. కాబట్టి ఈ లక్ష్మీవారం వేళ ఉదయం వేళ, సాయంత్రం వేళ పూజ చేసి మరుసటి రోజు శుక్రవారం కాబట్టి పూజాపీఠను కదపకూడదు. మరుసటి రోజు కూడా ఉదయం వేళ, సాయంత్రం వేళ పూజ చేసి శనివారం ఉదయం వేళ పూజాపీఠను కదపవలసి ఉంటుంది. కాబట్టి అమ్మవారికి ఇన్ని రోజులు మేము పూజ చేయలేమండి, సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేయలేమనుకున్న వారు నిత్య పూజా మందిరంలోనే అమ్మవారికి పూజ అయితే చేయవచ్చండి. మరి పూజానంతరం మరి ఐశ్వర్య లక్ష్మీ దీపం వెలిగించాం కదా, మరి ఆ ఉప్పు ఏం చేయాలి అంటే ఆ ఉప్పుని మీరు గురువారం వేళ ఉదయం వేళ, సాయంత్రం వేళ కూడా దీపారాధన వెలిగించవచ్చండి. వెలిగించిన తర్వాత ఆ ఉప్పుని నీళ్ళల్లో వేసేసి కరిగిన తర్వాత పారే నదిలో, బావిలో, చెరువులో వేయవచ్చు. ఇవేమీ కుదరదండి మాకు వేయటం అన్నప్పుడు మీరు ఇంట్లోనే షింక్ అది ఉంటుంది కదండి, అసలు ఎటువంటి బాసిన్లు అంటే అంట్లు లాంటివి ఏమీ లేకుండా తీసేసి ఒక శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఉప్పుతో కరిగినటువంటి ఆ నీళ్ళని షింకులో వంపవలసి ఉంటుందండి. ఈ విధంగా చేయవచ్చు. ఈ విధంగా మార్గశిర లక్ష్మీ వారాలలో 5 వారాలు కూడా ఐశ్వర్య లక్ష్మీ దీపాన్ని వెలిగించవచ్చండి, లేదా ఏ ఒక్క వారమైనా వెలిగించవచ్చు. ఈ విధంగా అయితే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేయవలసి ఉంటుంది.
మార్గశిర మాసంలోనే కాకుండా మామూలు రోజుల్లో కూడా ఏదైనా ఒక శుక్రవారం నాడు ఈ ఐశ్వర్య లక్ష్మీ దీపాన్ని వెలిగించవచ్చండి. ఇన్ని వారాలు వెలిగించాలని రూల్ అయితే ఉందా అంటే వెలిగించవచ్చండి. 9, అలాగే 11, 21 వారాలు వెలిగిస్తే అమ్మవారు చాలా ఇష్టపడతారండి. అమ్మవారికి ఈ విధంగా ఐశ్వర్య లక్ష్మీ దీపాన్ని ప్రతి శుక్రవారం వేళ ఉదయం వేళ వెలిగించిన తర్వాత కనకదార స్తోత్రాన్ని చదవలసి ఉంటుంది. పాలతో చేసిన పరమాన్నం కానీ లేదా చిన్న బెల్లం ముక్క అయినా సరే అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఇలా ప్రతి వారం కూడా వెలిగించవచ్చండి. పూజా మందిరంలో వెలిగించవచ్చు. నా యొక్క పూర్తి నమ్మకంతో చెప్తున్నానండి. నేను 9 వారాలు అయితే ఐశ్వర్య లక్ష్మీ దీపాన్ని వెలిగించాను. అమ్మవారి యొక్క అనుగ్రహం, కటాక్ష వీక్షణాల వలన అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే కలిగింది. మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఇదేనండి మార్గశిర 2వ లక్ష్మీవార పూజా విధానం. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మాత్రం మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.